హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పానీపూరీలు ఎలా వచ్చాయో మీకు లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా, ఎంత చెత్తగా వచ్చాయో. సో అది తిన్నాక కూడా మా వారు ధైర్యం చేసి నాకు మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది చేస్తావని అడిగారు. ఇంకా అడిగాక మనం చేయకుండా ఉంటామా, వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఒకసారి అయితే ట్రై చేయాలి కదా అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను. ఇవన్నీ చూసి ఏదో నేను మాస్టర్ చెఫ్ అనుకున్నారండి బాబు, నేనేం కాదు, అంతా యూట్యూబ్ మహిమే. సో యూట్యూబ్లో చూసి అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో మనం వీడియో లాస్ట్లో చూసేద్దాం. అండ్ నేను కూడా లాస్ట్ టైం పానీపూరిలా కాకుండా ఇది మంచిగా రావాలని చెప్పేసి దాని మీద కోపంతో దీని మీద మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టి మరి రెడీ చేస్తున్నాను. ఎందుకో తెలీదు, ఇది చేస్తున్నంతసేపు నా చేతులు అయితే షివర్ అయ్యానమాట. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఇలా బిర్యానీ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నా అలాగే ఎంతమంది భయపడతా చేశారో ఫస్ట్ టైం చూస్తాను. ఏదో నాకు తెలిసిన దానిలో అండ్ యూట్యూబ్లో చూసి ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బిర్యానీలోకి రైతా అంటే మా వారికి చాలా ఇష్టం అనమాట. సో అతని కోసం దానిలోకి రైతా కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఏంటో చూసేయండి. సో చూడ్డానికైతే మామూలుగా లేదనమాట బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది. ఆ స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఏంటి మీకు కూడా నోరూరుతుందా ఇది చూస్తుంటే? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ స్మెల్లే. ఇంకా టేస్ట్ చేసి చూడాలి. ఇంకా తను వచ్చేటప్పటికల్లా బిర్యానీ, దానిలోకి రైతా అండ్ ఆనియన్స్, లెమన్ వీటన్నింటిని అయితే రెడీగా చేసి ఉంచేసాను. అండ్ థమ్స్అప్ తాగుతా బిర్యానీ తినడం వీళ్ళు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మేమిద్దరం బిర్యానీ తింటా థమ్స్అప్ తాగుతాము. అండ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. అండ్ నేను చెప్పడం కాదు, ఇది తిన్నాక మా వారి రియాక్షన్ ఏంటో మా వారిని అడిగి తెలుసుకుందాం. బాగుందా? సో చూసారు కదా మా వారి రియాక్షన్ ఏంటో. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.